నమస్తే, నేను మీ లిబరల్ లేడీ. కొద్ది రోజుల క్రితమే సూరత్ విషయంలో ఏమైందో చూసాం. ఎలక్షన్సే లేకుండా 15 లక్షల మంది తమ ఓటుని వినియోగించుకోకుండానే బీజేపీ ఎంపీ అభ్యర్థి ఎలా విన్ అయ్యారో చూసాం. అలాగే అదే పందాలో మిగతా చోట్ల కూడా ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇందోర్లో కూడా అదే విషయం జరిగింది. అక్షయ్ బ్యాన్ ఇందోర్ ఎంపీ అభ్యర్థి కాంగ్రెస్ నుంచి, ఈయన కొన్ని ఫోటోలు వీడియోలు వైరల్ అయ్యాయి. ఎందుకు అనుకుంటున్నారా? తన ప్రసంగాల గురించో దేని గురించో కాదు, ఆయన పార్టీ మార్చిన విధానాన్ని గురించి. ఇందోర్లో మే 13న ఎలక్షన్స్ జరగనున్నాయి. అలాగే దానికోసం జరగాల్సిన నామినేషన్స్ అన్నీ కూడా ఈ పార్టీకే అయిపోయాయి. కానీ నామినేషన్ విత్డ్రా చేసుకునే డేట్ లాస్ట్ డే అయిన రోజు ఈ అక్షయ్ బామ్ అనే కాంగ్రెస్ అభ్యర్థి కరెక్ట్గా నామినేషన్ని విత్డ్రా చేసుకోవడానికి ఉండే గడువుకి 2 గంటల ముందు తన నామినేషన్ని విత్డ్రా చేసుకోవడమే కాకుండా తిన్నగా తన ఇంటికి కూడా కాకుండా బీజేపీ ఆఫీస్కి తీసుకెళ్లారు అనేది వీడియో చూసాక మీరు డిసైడ్ చేయండి. సో ఆఫీస్ నుంచి, ఎలక్షన్ ఆఫీస్ నుంచి వెంటనే అతను బీజేపీ ఆఫీస్కి వెళ్ళి బీజేపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ కాంగ్రెస్కి తన అభ్యర్థిని మార్చుకునే టైం కూడా లేదు. అంతేకాదు, గుజరాత్లోని గాంధీనగర్లో కూడా ఇలాంటి వాతావరణమే నెలకొంచేలా ఉంది. ఎందుకు అంటే గుజరాత్కి చెందిన అఖిల భారతీయ పరివార్ పార్టీ, ఈ పార్టీకి చెందిన జితేంద్ర సింగ్ చౌహాన్ అనే వ్యక్తి ఈ వీడియో చాలా వైరల్ అయింది. लोकसभा से नामांकन किया था अखिल भारतीय परिवार पार्टी से। मुझसे जबरदस्ती फॉर्म वापस दिलवाया जा रहा है, मुझे हाईजैक कर लिया गया है। अमित शाह साहब के लोगों ने मुझे हाईजैक कर लिया है। हो सकता है हमारी मौत भी हो जाए। मैं देशवासियों से अपील करता हूँ, इस देश को बचा लो। చెప్తుంది ఏంటి అంటే అమిత్ షా ఇంకా తన మనుషులు తనని బెదిరించి తన నామినేషన్ని వెనక్కి తీసుకునేలా చేశారు అని. అంతేకాకుండా ఈయన ఈ వీడియో చేసిన 2 రోజులకి ఇంకో వీడియో కూడా రిలీజ్ అయింది. जो हमारा पुराना वीडियो वायरल हो रहा है उस वीडियो से हमारा कोई लेना देना नहीं है। और मैंने जो गांधीनगर लोकसभा से उम्मीदवारी की थी वो उम्मीदवारी अखिल भारतीय परिवार पार्टी से की थी, लेकिन हमारा फॉर्म निर्दलीय स्वीकार हुआ तो उसके कारण मैंने मेरा फॉर्म वापस लिया है। और मैंने श्री अमित शाह साहब के समर्थन में भी फॉर्म वापस ले लिया है। और हमारे जितने भी समर्थक हैं उन लोगों से कहना चाहूँगा कि आप सभी लोग श्री अमित शाह साहब का समर्थन करें। जय हिंद, जय भारत। అమిత్ షా ఇంకా తన మనుషులు బీజేపీ తాలూకా వాళ్ళందరూ వచ్చి తనను బెదిరించి హౌస్ అరెస్ట్ చేసి తన నామినేషన్ని వెనక్కి తీసుకునేలా చేశారు అని చెప్పిన ఆయనే, నేను చేసిన వీడియో నాకు ఎందుకు చేశానో సరిగ్గా తెలీదు, మార్ఫ్డ్ వీడియో అని పొంతన లేని సమాధానాలు చెప్తూ ఈ విషయంతో అమిత్ షా కానీ బీజేపీకి కానీ సంబంధం లేదు అని వివరణ కూడా ఇచ్చారు. ఈ విషయం మీద కొన్ని మీడియా సంస్థలు, అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా అని మాత్రం అనుకోకండి, లల్లన్ టాప్ అనే ఒక మీడియా సంస్థ ఆయన్ని ప్రశ్నించినప్పుడు ఆయన మాట్లాడే ఏంటంటే, ఈ విషయమై నేను ఎక్కువగా మాట్లాడలేను, నా పరిస్థితి అలాంటిది కాదు, కాబట్టి ఈ విషయంపై మీరు మా పార్టీ యొక్క చీఫ్ సెక్రటరీతో మాట్లాడండి అని చెప్పి ప్రదీప్ యాదవ్ అనే ఆయన నంబర్ ఇచ్చారు. ప్రదీప్ యాదవ్ ఈ అఖిల భారతీయ పరివార్ పార్టీ చీఫ్ సెక్రటరీ. ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం జితేంద్ర సింగ్ చౌహాన్ని అమిత్ షా అండ్ పార్టీ, బీజేపీ పార్టీ బెదిరించడం, ఆయన నామినేషన్ని వెనక్కి తీసుకోమనడం జరిగింది. అంతేకాదు ఆ పార్టీ నుంచి వేరే క్యాండిడేట్స్ ఎవరూ కూడా నామినేషన్ వేసే పరిస్థితుల్లో లేరు. అలాగే గాంధీనగర్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి మొత్తం ఇప్పటి వరకు 17 మంది అంటే నామినేషన్ని వెనక్కి తీసుకున్నారు. ఇక మిగిలింది కాంగ్రెస్ నుంచి సోనల్ పటేల్ అనే ఆవిడ. గాంధీనగర్ కాన్స్టిట్యుయెన్సీ విషయానికి వస్తే బీజేపీకి ఇది ఒక ప్రతిష్టాత్మకమైన విషయం. ఎందుకు అంటే ఎల్కే అద్వానీ, వాజ్పేయి, ఇంకా అమిత్ షా వీళ్ళందరూ కూడా ఈ గాంధీనగర్ నుంచి
ఒకనప్పుడు పోటీ చేసిన వాళ్ళే. అంతేకాదు అమిత్ షా ఇప్పుడు కూడా గాంధీనగర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన ఆల్రెడీ నామినేషన్ వేశారు. నియంత పాలన అంటే ఏంటి అని చాలామంది కామెంట్స్ చేశారు. నీకు అంత సీన్ లేదు, మనం ఏం నియంత పాలన లేము అని. రష్యా నియంత పాలనలోనే ఉంది. ఎందుకు అంటే అక్కడ ఎలక్షన్స్ జరుగుతాయి, ఓటింగ్ కూడా జరుగుతుంది. కానీ ఆ ఓటింగ్స్ అనేవి ఎప్పుడు పుతిన్ ఫేవర్లోనే ఉంటాయి. అంతేకాదు అక్కడ ప్రతిపక్ష నాయకులు ఎవరు ఉండరు. పోటీ చేసేది ఓన్లీ అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు మాత్రమే. అలాంటప్పుడు అంతా ఏకపక్షంగా కాకుండా ఇంకెలా ఉంటుంది? దాన్నే నియంతృత్వం అంటారు. మనం ఇప్పుడు అదే స్టేజ్లో ఎంటర్ అవుతున్నాం అని చెప్పే కన్నా ఆల్రెడీ ఉన్నామని నేను భావిస్తున్నాను. గుర్తుంచుకోండి, దేనిని గుడ్డిగా నమ్మద్దు. ప్రతిదాన్ని ప్రశ్నించండి. ఇది ఎందుకు ఇలా అయింది, ఏంటి ఇలా అయింది అని రైట్ క్వశ్చన్స్ వేసిన నాడే మీకు కరెక్ట్ సమాధానం లభిస్తుంది.